హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే. ఈరోజు కాదులేండి, నిన్న తీసిన వీడియో ఇది. నిన్న సండే కాబట్టి పిల్లలతో పాటు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆటోలో బయలుదేరేసండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడిని మా ఇంటి దగ్గర నుంచి 100 రూపాయలు ఛార్జ్ ఆటోకి అయితే. మామూలుగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, మనం నడిచే క్యాండిడేట్ కాదు. కొంచెం దూరం నడిచినా కాళ్ళు నొప్పులు వస్తాయి, అందువల్ల ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. మా వారు అయితే నా బదులు షాప్కి వెళ్ళి ఉన్నారండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే అండి, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చూసారా, మా అమ్మ మా కోసం అయితే వంటలన్నీ రెడీ చేసేసి మా కోసం వెయిట్ చేస్తూ బయట కూర్చొని ఉన్నింది. ఏమేమి చేసినా చూద్దాం. వైట్ రైస్, రసం మా అమ్మ చాలా బాగా పెడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏమైనా అమ్మ వంటే కదా, అమ్మ చేతి వంట ఎప్పుడు మర్చిపోలేము. చికెన్ ఫ్రై అండి, నేను కోడిగుడ్డు పులుసు చేయమన్నాను. కోడిగుడ్డు పులుసు చేసి రసం పెట్టమంటే మా అమ్మ చికెన్ ఫ్రై పెద్ద మనవడు అడిగాడని చికెన్ ఫ్రై చేసి పెట్టింది. అంతే, మనవడి మాట వింటారా, కూతురు మాట వినరు కదా, అట్లా చికెన్ ఫ్రై. చూసారా, మా అమ్మ నాకు అన్నం పెడుతుంది. నేను అప్పుడప్పుడు ఇలా పెట్టించుకుంటుంటానండి. నాకు తినాలనిపించినప్పుడు పెట్టించుకుంటాను, ప్రతిసారి కాదు. నాకు ఎప్పుడైనా తినాలనిపించినా పెట్టించుకుంటాను, లేదా మా అమ్మే పెడుతుంది. ఏమైనా అమ్మ ప్రేమే కదండి. అమ్మ ఉన్నంత వరకే పుట్టినిళ్ళైనా ఏదైనా, ఇది నిజమే కదా. అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకి పుట్టినిల్లు. మా అమ్మ ఇంకా తినలేదండి, మా కోసం ఎదురు చూస్తూ అట్లాగే ఉండింది. నేను అప్పటికి చెప్పాను, నువ్వు తినేసేమో నేను మళ్ళీ తింటాను అని. కానీ ఫస్ట్ నాకు పెట్టేసి తర్వాత తింటాననింది. మా పిల్లలు అయితే తినేసారు, రాగానే తినేసారు. మా పిల్లలు తినేసి మంచాలు ఎక్కేసి ఫోన్ చూసుకుంటూ కూర్చోన్నారు. నాకు పెట్టేసి మా అమ్మ తింటుంది. ఏమైనా ఇట్లా అమ్మ చేత తినిపించుకోవడం చాలా బాగుంటుంది కదా. మనం ఇద్దరు పిల్లలకి అమ్మాయి మన అమ్మ చేత ఇలా తినిపించుకోవాలంటే అదృష్టమే అనుకుంటాను. నాకు తెలిసి అదృష్టం ఉంటేనే ఇలా జరుగుతుంది కదా. అయిపోయిందండి, లాస్ట్లో రసం వేసి కొంచెం పెట్టుకుంది. వంటలు అయితే మా అమ్మ సూపర్గా చేస్తుందండి. ఎవరికైనా ఫస్ట్ తల్లి వంటే కదా రుచిగా అనిపిస్తుంది, కానీ మా అమ్మ బాగా చేస్తుంది వంటలు, నాకన్నా బాగా చేస్తుంది. ఓకే అండి, తినేసాము. తినేసి చూసారా, మంచాలకి వేసున్నాము. మా పిల్లలు, ఇక నా ముద్దుల కోడలు, మూడో కోడలు, మా అన్న కూతురు. చూసారా, వీడియో తీస్తున్నానని ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది. చూడండి, బుద్ధిమంతు వేషం వేస్తుంది. చిన్న అల్లరి చేయదండి, అమ్మో ఏం అల్లరి చేస్తుంది తెలుసా. చూడండి ఎంత బుద్ధిమంతుడు, అలాగే ఎంత వినయంగా నటిస్తుందో. వాళ్ళు మాత్రం ఫోన్ ఉంటే చాలు, గేమ్లు ఆడుకుంటూ ఫోన్లోనే మునిగిపోతుంటారు. ఇద్దరు సగం అందుకే వస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంట్లో నేను ఫోన్ తాకనివ్వనని. ఇంకా నైట్ బయలుదేరేస్తున్నాం. బయలుదేరేటప్పుడైతే మా కోడలు చేసింది గొడవ, పంపినని లేదా తనైనా వస్తానని. నాకన్నా ముందు బ్యాగ్ తను పట్టుకొనేసి నేను పోతా అత్తతో పాటు అని చెప్పి గొడవ చేస్తుంది. ఇది ఇంటి బయట అండి, అమ్మ వాళ్ళ ఇంటి బయట. అందరికి బాయ్ చెప్పేసింది, నాన్నమ్మకి కూడా బాయ్ చెప్పేసింది. అత్తతో పాటు పోతానని బ్యాగ్ రాకొని ప్రార్థ అంటుంది. నేనే ఎంతసేపటికి వద్దు అని నెట్టుతున్నా కూడా గొడవ చేస్తుంది. చూసారా, ఇంకా ఇట్లా కాదని కొంచెం దూరమైనా తీసుకెళ్దామని నడుచుకుంటూ వస్తున్నాండి. అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా మెయిన్ సెంటర్కి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ నడవాల్సిందేనో, తప్పదు. ఇంకా ఇక్కడ నుంచి ఆటోలు ఏమి ఉండవు, అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఆటోలు. సెంటర్కి వెళ్తేనే ఆటోలు ఉంటాయి. చూసారు, ఇక్కడ వీధి లైట్లు కూడా లేవు. ఇంకా సగం దూరం వచ్చేసి ఇంక వెళ్ళమంటే వెళ్ళనని గొడవ చేస్తుంది, నేను వస్తానని. ఇంకా మా అమ్మని పిలిచి పంపించాను. అప్పటికి వెళ్ళనని ఏడుస్తుంది. ఇంకా దసరా హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు తీసుకొచ్చుకుంటాను, ఇంకా వెళ్ళు అని చెప్పంటే అప్పటికి వెళ్ళనని ఏడ్చి ఇంకా మా అమ్మ వచ్చి బలవంతంగా లాక్కెళ్ళింది అమ్మ అయితే. అదానికి మేము చూసుకునేసి ఇంక మా ఇంటికి అయితే బయలుదేరేసాము. చూడండి ఎంత గొడవ చేస్తుందో, చిన్న అల్లరి కాదు. అమ్మ వచ్చి తీసుకెళ్తుంది.